ప్రముఖ నటి, గాయని, దర్శకురాలు, సంగీత దర్శకురాలు, రచయిత్రి, నిర్మాత, పద్మభూషణ్ పాలవాయి భానుమతి శత జయంతి 2025 సెప్టెంబర్ 7 అని అంతా భావిస్తున్నాం. 2005 డిసెంబర్ 24న భానుమతి తుదిశ్వాస విడిచిన తర్వాత దినపత్రికలలో వచ్చిన వార్తలు, ప్రత్యేక కథనాలు, స్మృతి సంచికలలో కూడా భానుమతి 1925 సెప్టెంబర్ 7న జన్మించినట్టుగా పేర్కొన్నారు. నిజానికి భానుమతి లాంటి గొప్ప నటిని స్మరించుకోవడానికి శత జయంతులు అవసరం లేదు. ఆమె లాంటి విదుషీమణిని తెలుగువారు ఎలా మర్చిపోతారు? తెలుగుదనానికి నిలువెత్తు నిదర్శనంగా ఉండే భానుమతి తెలుగు సినిమా ఉన్నంతకాలం ప్రేక్షకుల మదిలో గుర్తుంటారు. 1939లో వరవిక్రయం సినిమాతో నటిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన భానుమతి చిట్ట చివరిగా 1998లో పెళ్లి కానుక సినిమాలో నటించారు. భర్త రామకృష్ణ సహకారంతో సినిమా రంగంలో ఉజ్వల ప్రస్థానాన్ని కొనసాగించారు. భరణి పిక్చర్స్ బ్యానర్ను స్థాపించడంతో పాటు స్టూడియోను నిర్వహించారు. రచయిత్రిగా భానుమతి రామకృష్ణది విలక్షణమైన శైలి. నటిగా అవార్డులే కాదు, రచయిత్రిగాను ఆమె సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. పద్మశ్రీ, పద్మభూషణ్తో పాటు రఘుపతి వెంకయ్య అవార్డు సైతం ఆమె అందుకున్నారు. అలానే 2004లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం పొందారు. చిత్రం ఏంటంటే భానుమతి జన్మ సంవత్సరంలో సందిగ్ధత నెలకొంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఆమె 1925 సెప్టెంబర్ 7న జన్మించారు. కానీ భానుమతి పుట్టింది 1925లో కాదు, 1924లో అని సినీ రంగానికి చెందిన ప్రముఖులు కొమ్మినేని వెంకటేశ్వరరావు గారు చెప్తున్నారు. తాను భానువారం అంటే ఆదివారం మూలా నక్షత్రం రోజున జన్మించానని, అందుకే తనకు భానుమతి అనే పేరు పెట్టారని ఆమె చెబుతూ ఉండేవారట. మంగమ్మ గారి మనవడు సినిమా షూటింగ్ సమయంలోనూ భానుమతి ఈ విషయాన్ని స్వయంగా బాలకృష్ణతో అన్నారట. బాలకృష్ణ సైతం మూలా నక్షత్రంలోనే పుట్టారు, అందుకే ఆయనకు ఆ పేరు పెట్టారు. అలానే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మంగమ్మ గారి మనవడు సినిమా 1984 సెప్టెంబర్ 7న భానుమతి షష్ఠిపూర్తి సందర్భంగా విడుదలైనట్టుగా అప్పట్లో పబ్లిసిటీ కూడా చేశారట. ఆ రకంగా చూసినా భానుమతి 1925లో కాకుండా 1924లో పుట్టారని అనుకోవాల్సి వస్తుంది. భానుమతి లాంటి గొప్ప వ్యక్తి పుట్టిన తేదీని సరిగ్గా మన వాళ్ళు నమోదు చేయకపోవడం బాధగా అనిపిస్తుంది. ఘనంగా జరగాల్సిన శత జయంతి సందర్భంలో ఏడాది క్రితమే అది అయిపోయిందనే వార్త ఆమె అభిమానుల మనసులో ముల్లులా గుచ్చుకుంటుంది.